హలో ఎవ్రీవన్. బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఏ విషయాలు మాత్రమే సపరేట్గా మనం వాళ్ళ గురించి మాట్లాడడానికి సపరేట్ చేయాలన్నది ఒక పెద్ద పనిష్మెంట్ నాకు. అందుకే నిన్న మాట్లాడదాం అనుకున్న ఏ పాయింట్స్ మాత్రమే మాట్లాడాలి అన్న ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. మనం ఎందుకు కొంతమందినే హీరోస్గా కలకాలం గుర్తుపెట్టుకుంటామంటే మేజర్ రీజను కొంతమంది మాత్రమే ఫోర్ సైటెడ్నెస్ కలిగి ఉంటారు. అంటే భావి భారత పౌరుల కోసం కావచ్చు, భావి తరాల కోసం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే 25 ఏళ్ళ తర్వాత ఏంటి, 40 ఏళ్ళ తర్వాత ఏంటి, ఇది చాలా చాలా తక్కువ మందికి ఉండే అరుదైన గుణం. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. అటువంటి తక్కువ ఉన్న వాళ్ళని కూడా మనం చాలా ఆలస్యంగా గుర్తిస్తాము. అండ్ కొంతమంది మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. అదృష్టమనే చెప్పాలి. బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం ఈ క్షణం మాడుకుంటున్నామంటే డెఫినెట్గా భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఈక్వాలిటీ అనేది ఎప్పటికీ నమ్మాలి. సమానత్వం అనేది, మనుషులందరూ ఒకటే, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అన్న ఒక బలమైన సిద్ధాంతం, అది నిజమని నమ్మాలి. అంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నేను ఒక స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక డ్యాన్స్ నేర్పడానికి ఒక క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ వచ్చారు. నాకు ఆ పర్టికులర్ డ్యాన్స్ పేరు కూడా గుర్తులేదు, కానీ ఆ డ్యాన్స్ నేర్పించేటప్పుడు, లేదంటే కొన్ని స్లోగన్స్ అంటాం కదా, ఈ పాటలు లాంటివి ఉంటాయి అందులో ఒకటి నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమిని ఒకటే, చండాలుడుండేటి సరిభూమిని ఒకటే. నాకు ఆ టోటల్, దీన్ని కరెక్ట్గా ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, ఆ టోటల్ దాంట్లో నాకు మిగిలినది ఏది అంత అర్థమయ్యేది కాదు. కానీ ఐ వాజ్ వెరీ యంగ్ వెన్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్. అంటే ఇది జరిగినప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, ప్రొబాబ్లీ 5th or 6th స్టాండర్డ్ అనుకుంటున్నాను. నాకు ఈ పర్టికులర్ లైన్స్ ఇప్పటికి గుర్తున్నాయి. అంటే నాకు దాని మీనింగ్ కూడా అప్పుడే అర్థమైందని చెప్పచ్చు. ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల. అందరూ ఒకటే కదా అన్న ఒక సిద్ధాంతం, ఒక నిజం అనేది, అది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఏదేమైనా కూడా బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళ గురించి మనం ముఖ్యంగా 2 విషయాలు మాట్లాడుకోవాలి. వారికి ఉండే విపరీతమైన నాలెడ్జ్, ఇప్పుడున్న యువత కావచ్చు, ఇప్పుడున్న యూత్ అంటే ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళ గురించి ఎందుకు మనం ప్రతి ఏడాది ఏదో ఒక రోజున మాట్లాడుకుంటాము అంటే దే హ్యావ్ ఇన్స్పైర్డ్ అస్ ఫర్ ఎవర్. వాళ్ళు ఏదో ఒక విషయంలో పోరాటం చేసి ఘనత సాధించి విజయం సాధించి అక్కడితో అయిపోలేదండి. వాళ్ళ లైఫ్ మనందరికీ కూడా పెర్మనెంట్గా ఇన్స్పిరేషన్. అంటే నెంబర్ 1, ద నాలెడ్జ్ దే గెయిన్. ఇప్పుడు ఆయన గురించి మనందరం కూడా చదివినప్పుడు ఆయనకున్న క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, ఆయనకున్న జ్ఞానం అవ్వచ్చు, డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లో నాలెడ్జ్ అనేది ఎంత అవసరం అన్నది మనకు తెలుస్తుంది. ఇక రెండోది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 4 సైటెడ్నెస్ అంటామండి, ముందు చూపు. ద సేమ్ టైం సొసైటీ బాగుండాలి అని అనుకోవడం చాలా అరుదుగా ఉండే లక్షణం. ఇది ఎందుకు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా సొసైటీలో ఒక భాగమే. సో సొసైటీ బాగుండాలి అని అనుకోవడం అంటే మనం బాగుండాలి అనుకోవడమే. ఇది చాలా చిన్న లైన్ దానికి దీనికి కూడా. రీసెంట్గా కూడా శ్యామ్ సింగ్ రాయ్ అనే ఒక మంచి మూవీ వచ్చినప్పుడు ఈ అన్టచబిలిటీ లేకపోతే అప్రెస్డ్ సొసైటీస్ గురించి, ఎవరి మీద అయితే రేషియల్ డిస్క్రిమినేషన్ జరుగుతుందో, అణచివేత ఎవరిపైన అయితే జరుగుతుందో దాని మీద చాలా మంచి సీన్స్ ఆ మూవీలో ఉన్నప్పుడు కూడా అందులో ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం. వాళ్ళ బ్రదర్ అంటాడు, నాకు స్వార్థం ఉందంటాడు. అతనేమంటాడంటే, నువ్వు బాగుండాలని కూడా నీ స్వార్థం, నా ప్రపంచం బాగుండాలని కూడా నా స్వార్థం అంటాడు. అది నిజం. అది ఎందుకంటే మన సొసైటీ బాగుండాలి అని అనుకోవడము నిజంగా మన స్వార్థమే. ఆ స్వార్థం ఉండాలి కదా. సొసైటీ బాగోపోతే నేను బాగోను. సో నేను బాగుండాలంటే సొసైటీ బాగుండాలి. ఇక జై భీమ్ లాంటి సినిమాల గురించి మనం ఆడుకోవాలంటే నేనైతే ఆ మూవీ గురించి ఒక 2-3 గంటలైనా మాట్లాడగలను. అంటే చాలా అవసరం. ఒప్రెస్డ్ సొసైటీస్కి కావాల్సిన అప్లిఫ్ట్మెంట్ ఎంత కష్టపడితే, ఎంత మంది ప్రయత్నం చేస్తే కొంతవరకు విజయం సాధించారన్నది నిజంగా మనం అప్రిషియేట్ చేయగలగాలి. అయితే నాకు ఇష్టమైన దాన్ని ఏమంటారు, ఒక లైన్ ఉంటుందండి, ఏ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మస్ట్ బీ ఫ్రీ ఫ్రమ్ ద ప్రిజుడిస్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అంటారు.
ఏ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మస్ట్ బీ ఫ్రీ ఫ్రమ్ ద ప్రెజుడిస్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఈ కుల వ్యవస్థ లేకపోతే ఈ క్యాస్ట్ సిస్టమ్కి సంబంధించి అందులోంచి వీళ్ళు ఫ్రీగా ఉండాలి. ఎటువంటి వివక్ష ఉండకూడదు, ఎటువంటి ప్రెజుడిస్ ఉండకూడదు, పక్షపాతాలు ఉండకూడదు. అయితే కొంచెం నాకు బాధ కలిగేది వాస్తవం, ఖండించలేని ఒక నిజం, అన్డెనయబుల్ ఫ్యాక్ట్ అంటే ఏంటంటే, మనం ఇన్ని మాటలు మాట్లాడుకున్నప్పటికీ కూడా, ఏడాదికి 1-2 రోజులు మరి ఇటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కడో ఒక అన్టచబిలిటీ ఉందండి, చాలా ఉంది. మెంటల్ అన్టచబిలిటీ అంటాం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే. ఇది నిజంగా పోవాలి. ఇది పోయి మనుషులందరూ ఒకటే అన్న ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇది పోకపోవడానికి ఒక రీజను, కుల వ్యవస్థ ఎలా పుట్టిందన్న ఒక సబ్జెక్ట్ మీద ఇంకా విపరీతమైన డిస్కషన్స్ జరగాలి. స్కూల్ చదివే పిల్లల దగ్గర నుంచి కూడా ఇటువంటి అంశాలపై వారికి ఒక అవగాహన కల్పించాలి. ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు, టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. అయితే ఆ యొక్క లాంగ్వేజ్ని ఇంకా సింప్లిఫై చేయడం అవ్వచ్చు, లేదంటే వాటిని టీచ్ చేసే టీచర్స్ యొక్క పాత్ర అధికంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ పర్టికులర్ కాస్ట్ సిస్టమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మస్ట్ బీ మోర్ అండ్ మోర్ డిస్కస్డ్ ఇన్ ఏ వెరీ ప్రెగ్మాటిక్ వే. చాలా ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఏ కులం గొప్పది కాదు. సింపుల్ లాజిక్ ఏంటంటే మనుషులందరూ ఒకటి. దెర్ ఈజ్ నో అప్పర్ క్యాస్ట్ అండ్ లోవర్ క్యాస్ట్. కొంతవరకు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఒప్రెస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. అది ఒక కులం ఇంకో కులం అని కాదు. ఏ కులము తక్కువగా చూడకూడబడదు. నో కాస్ట్ షుడ్ బీ కన్సిడర్డ్ ఇన్ఫీరియర్. సో దీనికి సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వెనుక ఒక ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం ఆబ్వియస్గా. సో భారత రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఎప్పటికీ ఉంటుంది. డెమోక్రటిక్ వాల్యూస్ ఇగ్నోర్ చేయబడ్డ క్షణం డెమోక్రసీ చనిపోయినట్టే. ఇఫ్ ద పొలిటీషియన్స్ డోంట్ వాల్యూ ద డెమోక్రసీ డైస్, అండ్ వెన్ డెమోక్రసీ డైస్ ఆటోక్రసీ ప్రివైల్స్. సో డెమోక్రటిక్ వాల్యూస్ని కాపాడగలగాలి. దాదాపు ఒక 3 సంవత్సరాలు అని చెప్పచ్చు. 2 years 11 months 18 days కష్టపడితే తయారు చేసిన మన భారత రాజ్యాంగం. అందులో ఫండమెంటల్ రైట్స్ అవ్వచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ అవ్వచ్చు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, ఇవి అందరికీ తెలియాలి. కేవలం కొన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి, లేకపోతే కొన్ని సబ్జెక్టులు చదివే వారికే కాకుండా ఇట్ షుడ్ బికమ్ ఏ వెరీ ఓపెన్ థింగ్. అందరికీ తెలిసేలా చేయగలగాలి. ఎవ్రీబడి షుడ్ నో ఇట్ లైక్ ఫ్రమ్ A to Z. రైట్ టు లైఫ్ అనేది మనకు ఉందండి, నాకు బ్రతికే హక్కు. రైట్ టు ఎక్స్ప్రెషన్ నాకు ఉందండి. రైట్ టు వర్క్, నేను ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి పని చేయగలను. రైట్ టు ఫ్రీ మూమెంట్ అన్నాం. ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి మనకి. ఎవరైనా కూడా అందుకే ఈ కులం వాళ్ళు ఈ కులం పనే చేయాలి అన్న లాంటి ఎటువంటి మాటలు వచ్చినప్పుడు కొంతవరకు కోపం వస్తుంది. జాలిపడాలో కోపం తెచ్చుకోవాలో అర్థం కాదు. కుల వ్యవస్థకు సంబంధించి ఎక్కువ మంది పలానా ప్రొఫెషన్, పలానా కాస్ట్కి సంబంధించిన వాళ్ళు చేసి ఉండొచ్చు కాక, అది పాస్ట్. ఇది మొదలైనప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ప్రొఫెషన్ ఎక్కడుంది? లేకపోతే ఇప్పుడు మనం ఈరోజు మాడుకుంటున్న చాలా ప్రొఫెషన్స్ ఎక్కడున్నాయి మనకి? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎక్కడుంది? ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎక్కడుంది? లేకపోతే మరొక స్టెనోగ్రాఫర్ ఎక్కడుంది? సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న చాలా ప్రొఫెషన్స్ ఆనాడు లేవు కదా. సో ఇక్కడ తేడా అర్థం చేసుకోవాలి. పలానా కులం వాళ్ళు ఎక్కువ మంది పలానా జాబ్ చేస్తారన్నది నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఈ జాబే చేయాలి అన్నది ఫూలిష్నెస్. అలా ఎవరన్నా కూడా ఖండించాల్సిన విషయం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అటువంటి ఆలోచన దరిదాపుల్లో రానివ్వకూడదు. ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్. ఇందులో ఇంకొక ఆర్గ్యుమెంట్ నాకు వింతగా ఉంటుంది. చాలామంది అంటారు, నన్ను కన్విన్స్ చేయడం కూడా ట్రై చేస్తారు. కొంతమంది అంటారు, లేదు ఈ కులం వాళ్ళు ఈ పని బాగా చేయగలరు, మిగిలిన కులం వాళ్ళు చేయలేరు అంటారు. నాకు నిజంగా నవ్వు వస్తుంది. ఇప్పటికి కూడా మీరు చూడండి, చాలా మటుకు ఒక కొలోకియల్ కమ్యూనికేషన్లో కానీ, ఒక టిపికల్ కాన్వర్జేషన్స్లో ఈ క్యాస్ట్ వాళ్ళు బిజినెస్ బాగా చేయగలరు, లేదా ఈ క్యాస్ట్ వాళ్ళు గొడవలు బాగా, దాని ఏమంటారు, వాటెవర్, ధైర్యం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, రాజస్వం ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఈ క్యాస్ట్ వాళ్ళు పలానా ప్రొఫెషన్ బాగా చేయగలరు, ఈ క్యాస్ట్ వాళ్ళు పలానా బిజినెస్ బాగా చేయగలరు అన్నప్పుడు ఫూలిష్నెస్. అంతకు మించిన ఒక దాని ఏమంటారంటే అజ్ఞానం లేదండి. అది కేవలం ఎందుకలా అనిపిస్తుందంటే అలా అనుకుంటున్నారు కాబట్టి, వెరీ ఓపెన్లీ ఐఎమ్ సెయింగ్, అలా గట్టిగా నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నువ్వు అది ఫిక్స్ అయ్యావు. ఒక బలమైన ఏనుగు కూడా అది పుట్టిన దగ్గర నుంచి సంఖ్యలతో దాన్ని కట్టేస్తే అది ఫిక్స్ అయిపోయింది మెంటల్గా కదా. అది చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం ఈ స్టోరీ. సో అబ్సల్యూట్గా ఎవరైనా ఏ పనైనా చేయాలనుకున్నవాడు చేయగలడు. ఎవరైనా ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలనుకున్నవాడు నేర్చుకోగలడు.
ఎవరైనా ఎంతటి గొప్ప విద్య అయినా కూడా, ఎంత పెద్ద పాండిత్యమైనా కూడా ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ వాంట్ టు డూ ఇట్ అని డిసైడ్ అయితే సాధ్యపడుతుందన్నది ప్రతి ఒక్కరు నమ్మాలి. బడుగు బలహీన వర్గాలు పై ఎటువంటి అణచివేత ఉన్నా కూడా అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. అయితే ఇది ఒకళ్ళు ఆపన్న హస్తంలాగా ఇస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. స్వతహాగా మన గుండెల్లోంచి రావాల్సిన ఒక ఆలోచన ఇది. ఎనీబడీ క్యాన్ డూ ఎనీథింగ్. ఈ కోణంలో మనుషుల గురించి ఎవరైనా సోషల్ యానిమల్స్ అన్నప్పుడు నాకు చాలా అడుగుతుంటాను, చాలాసార్లు కూడా సరదాగా అంటూ ఉంటాను, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్, లేదా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ క్రియేచర్స్ అన్నప్పుడు నేను అడుగుతాను, ఎలా అడ్వాన్స్డ్, ఎందుకు అడ్వాన్స్డ్? సరే, మనకున్న ఆలోచనని, మనకున్న పవర్ని, మనకున్న తెలివితేటలను సమాజం బాగుపడడానికి వాడితే దట్స్ ఫైన్. దాన్ని మనం నాశనం చేస్తే దెన్ వాట్ ఈస్ ద పాయింట్? నేను అందుకే బిఆర్ అంబేద్కర్ అవ్వచ్చు చెప్తే ఎవరైనా కూడా ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒక రకమైన ఎమోషన్కి గురవుతాం. ఎందుకంటే దీస్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. వాళ్ళ ఆలోచన పరిధిని వాళ్ళు పెంచుకుంటూ పోయారు. దే కెప్ట్ ఆన్ ఎక్స్టెండింగ్ దేర్ పెరిమీటర్స్ ఆఫ్ మైండ్. అది మనం డెఫినెట్గా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. భారత రాజ్యాంగం యొక్క విలువలు ఎప్పటికప్పుడు కాపాడుకోవాల్సిన కర్తవ్యం, హక్కు రెండు ప్రతి భారతీయుడికి ఉన్నాయి. అందుకే అంబేద్కర్ గారు కూడా ఏమన్నారంటే, నేను రాసిన ఈ రాజ్యాంగంలో తప్పులు ఉన్నాయి, లేకపోతే ఇది కరెక్ట్ కాదని తెలిసినాడు నేనే దాన్ని కాల్ చేస్తా అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. హీఈస్ వెరీ షూర్, ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. అఫ్కోర్స్ మన భారత రాజ్యాంగంలోనే రాజ్యాంగాన్ని సవరించే ఒక అమెండ్మెంట్ యాక్ట్ కూడా మనకి ఇచ్చారు, కావాలంటే మార్చుకోండి, ఎందుకంటే ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత పరిస్థితులు మారతాయి కాబట్టి అన్నారు. సో ఇది అందరికీ ఉన్న బాధ్యత. అందుకే ఈ కాలంలో ఎవరైనా కూడా నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు, లేకపోతే మా కులం గొప్పది, లేకపోతే మా కులాన్ని మించిన ఇది లేదు, ఇటువంటి ఒక ఫూలిష్ స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు నవ్వుకోక తప్పదు. అట్లీస్ట్ ఈ వీడియో ద్వారానైనా మనం ఐ ప్రే టు ద గాడ్, ఐ ప్రే టు ద ఆల్మైటీ దట్ ఇటువంటి అజ్ఞానపూరితమైన ఇమ్మెచ్యూర్డ్ ఫూలిష్ ఐడియాలజీ త్వరలో అట్లీస్ట్ భారతదేశంలోంచి ముఖ్యంగా పోవాలని, అట్ ద సేమ్ టైం ఈక్వాలిటీ యొక్క ప్రాముఖ్యత అందరం తెలుసుకుంటామని, మ్యూచువల్ రెస్పెక్ట్, హ్యుమానిటీని మించిన క్యాస్ట్ ఏముందని. నాకు చాలా ఇష్టమైన ఒక లైన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది డైరెక్ట్గా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం అని. ఐ లైక్ ద రిలిజియన్ దట్ టీచర్స్ ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ లిబర్టీ అన్నారు. ఐ లైక్ ద రిలిజియన్ దట్ టీచర్స్. ఏ మతం అయితే లేకపోతే ఏ కులమైతే నాకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, సోదరభావాన్ని నేర్పుతుందో అది నేను నమ్ముతానంటారు. ఇది చాలు మనకి ఒక మనిషి జీవితంలో సుఖంగా బ్రతకడానికి. లివ్ అండ్ లెట్ లివ్ అనే కాన్సెప్ట్ని నమ్ముతూ ఏ మతమైనా ఏ కులమైనా మనకి సహాయపడాలి, మానవ విలువలు కాపాడే దిశగా ఉండాలి, కానీ వాటిని పాడు చేసే దిశగా ఉండకూడదు. అలా కానీ ఉంటే దాన్నే మనం ఖండించాలి. సో ఈ వీడియో ముగించే ముందు అంబేద్కర్ గారు చెప్పిన ఒక లైన్ మళ్ళీ చెప్తాను. ఐ లైక్ ద రిలిజియన్ దట్ టీచర్స్ ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ లిబర్టీ. స్వేచ్ఛ, స్వతంత్రం, సోదరభావం, ఇవి మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగాం. అతి త్వరలో చూద్దాం, అతి త్వరలో ఆశిద్దాం, పోరాటం చేద్దాం. నాకు బిఆర్ అంబేద్కర్ గారిలో ఎన్నో విషయాలు ఇష్టం. అందులో ఆర్మ్ చైర్ క్రిటిక్స్ అంటాం, మీరు వినే ఉంటారు. ఆర్మ్ చైర్ క్రిటిక్స్ అంటే పడకుచ్చి కబుర్లు అంటారు. అంటే ఇంటి దగ్గర మాత్రమే ఉండిపోయి కబుర్లు మాత్రమే చెప్తూ, క్రిటిక్స్ లాగా అవతల వాళ్ళు చేసే దాంట్లో ప్లస్లు మైనస్లు చెప్తూ, నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా క్రికెట్ ఆడలేదు కానీ సచిన్ ఎలా ఆడాలో కూడా చెప్పేలాగా అటువంటి ఆర్మ్ చైర్ క్రిటిక్ పాత్ర పోషించే ఎక్కువ మంది ఉన్న ఈ సమాజంలో ఒక అడుగు ముందుకొచ్చి యాజిటేషన్స్లో కానీ, ప్రొటెస్ట్లో కానీ, పోరాటంలో కానీ, మీటింగ్స్లో కానీ పాలు పంచుకొని తన వంతు నాలెడ్జ్ని ఒక పక్క పెంచుకుంటూ జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక కొత్త ఆలోచనను జనాల మైండ్లోకి తీసుకెళ్ళడం, దాన్ని మనం హీరోయిజం అంటాం. దట్ ఈస్ వై వీ కాల్ హీరోస్, వీ కాల్ సమ్ పీపుల్ హీరోస్. లెట్స్ రిమెంబర్ దోస్ హీరోస్ లైక్ బిఆర్ అంబేద్కర్ ఫర్ ఎవర్. అండ్ ఆల్సో వాళ్ళని గుర్తుపెట్టుకోవడమే కాదు, నాకు ఒక్కడు సినిమాలో కూడా, అంటే ఈ సినిమాల గురించి చెప్తున్నానంటే ఆ సాంగ్స్ కూడా నాకు ఇష్టం. సిరివెన్నెల గారు రాశారనుకుంటా, చాలా ఇష్టం. ఒక్కడు సినిమాలో అప్పట్లో మహేష్ బాబు ఒక సాంగ్ వచ్చింది, స్టార్టింగ్ సాంగ్ మీకు తెలిసే ఉంటుంది. రాముడినైనా కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా అంటారు. సో ఎంతసేపు కూడా అంబేద్కర్ గారు గొప్ప, లేకపోతే మహాత్మా గాంధీ గొప్ప, లేకపోతే రాముడు గొప్ప, లేకపోతే శ్రీకృష్ణుడు గొప్ప, కరెక్టే. వాళ్ళు ఏం సాధించారు, ఎలా సాధించారు, దాని దగ్గర నుంచి మన జీవితంలో ఎటువంటి విషయాలు మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు,
మనకున్న వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు అలా చేశారు, మన పరిస్థితుల్లో వాళ్ళు చేసిన దాంట్లో వెనుకున్న ఐడియాలజీని మనం తీసుకుంటూ మనం ఏం చేయగలం. దట్ ఐడియాలజీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అందుకే ఎడ్యుకేషన్ అనే వర్డ్ నేను చాలా ఇష్టంగా వాడతాను. ఇందాక అందుకే అన్నాను, ఏ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మస్ట్ బీ ఫ్రీ ఫ్రమ్ క్యాస్ట్ సిస్టమ్స్ అండ్ ప్రిజుడిస్ ఆఫ్ క్యాస్టిజం అన్నారు. అది త్వరలో జరుగుతుంది, జరగాలి అని ఆశిద్దాం.